మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం. భారత్ నేషనలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంగా డిమాండ్ చేస్తూ భద్రత, సాంస్కృతిక ఐక్యత, దేశ పరిరక్షణ ఇవే మా ప్రయాణం లక్ష్యాలు. భారతీయులందరికీ ఆక్రోశంతో పైన ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, దానిపైన ఏ రకంగా ముందుకు విరుచుకుపడాలనే ఉద్దేశంతో ముందుకు ఆలోచిస్తుండ్రో అటువంటి ఉద్రిక్తత భారతదేశంలో చొరబడిన అనేక అక్రమ దాడుల పైన ఆ కసి అది ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈరోజు అనేక విషయాలు మనం చూడొచ్చు. ఈరోజు భారతదేశంలో అనేక మంది వలసదారులు రోహింగ్యాలు అయితేంది, పాకిస్తానీలు అయితేంది, బంగ్లాదేశీలు అయితేంది అనేక రాష్ట్రాలలో వచ్చి వాళ్ళు ఉంటున్నారు మనం చూడొచ్చు. ఈ అక్రమదారులు వచ్చి ఇక్కడ ఉండడం ఒక ఎత్తు అయితే ఇటువంటి విషయాలే కాకుండా మన కంటి కనిపించని అనేక అంశాలు మనం చూడొచ్చు. వచ్చి ఇక్కడ పెళ్లిళ్లు చేసుకుని బిడ్డలు అనుకునే విషయం మన కంటికి కనిపించని ఒక పెద్ద సమస్యగా మనం మారింది. ఈరోజు చూడొచ్చు ఉత్తరప్రదేశ్ లో ఒక ముర్దాబాద్ అనే ఒక జిల్లాలో ఇక్కడ పాకిస్తానీ వాళ్ళు కానీ ఇక్కడ పెళ్లిళ్లు చేసుకుంది హిందూ అమ్మాయిలని, కానీ వాళ్ళకి ఎటువంటి వీసాలు గాని పౌరసత్వం గాని లేదు. కానీ ఇక్కడ వేసుకున్న మహిళలకు మాత్రము ఇక్కడ పౌరసత్వం ఉండడము, అక్కడ పుట్టిన పిల్లలకు ఇక్కడ పౌరసత్వం ఉంటది. దాన్ని బట్టి అక్కడ పుట్టిన వాళ్లకు పాకిస్తానీ వాళ్ళకు పుట్టిన వాళ్ళకి ఇక్కడ భారతీయ దేశం పైన ప్రేమ ఉంటుందా? ఇలా చూడొచ్చు. ఇక్కడ మన భారతదేశానికి సంబంధించిన సానియా మిర్జా పాకిస్తాన్ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతని కొడుకు ఇసాన్ మిర్జా ఇక్కడ పుట్టినందుకు భారతదేశ పౌరసత్వం ఉంది. కానీ ఈ రోజు అతనికి తండ్రి పుట్టిన స్థలం పైన ప్రేమ ఉంటుందా, లేక ఇక్కడ పుట్టినందుకు భారతదేశం పైన ప్రేమ ఉంటుందా? మనం గమనించాలి. ఇటువంటి అనేక విషయాలు మనము ఈ రకమైన సమస్య కేవలం చొరబాటుదారులతోనే కాకుండా ఇక్కడ నివసించే వాళ్ళు పెళ్లిళ్లు చేసుకునేది కూడా పెద్ద సమస్యగా ఉంది. మనం చూడొచ్చు అనేక విషయాలు గమనిస్తే ఈరోజు అనేక రాష్ట్రాలలో అనేక చొరబాటుదారులు మనకు కనిపిస్తుండ్రు. ఈ చొరబాటుదారుల యొక్క సంఖ్య మనం మాత్రమే చెప్తున్నది కాదు. ఆనాడు జూలై 14, 2004లో యూపీఏ ప్రభుత్వంలో ఉన్న హోంశాఖ సహాయ మంత్రి అయిన ప్రకాష్ జైస్వాల్ గారు ఒక విషయం చెప్పిండ్రు. ఆ రోజే అక్రమ చొరబాటుదారుల సంఖ్య దాదాపు 1.2 మిలియన్ల మంది ఉందని చెప్పి వారు చెప్పిండ్రు. అంటే 2000 నాటికే చొరబాటుదారులు బంగ్లాదేశ్ మన భారతదేశంలో ఉండరని చెప్పి ఆ రోజు యూపీఏ ప్రభుత్వం చెప్పినప్పటికీ ఈ రోజు మనం చూస్తే ఢిల్లీలో ఒక 20 మంది పట్టుడు పోయినరు, తమిళనాడులో ఒక 8 మంది పట్టుడు పోయినరు, ఇంకో రాష్ట్రంలో ఇంతమంది పట్టుడు పోయిందని మనం చెప్తున్నాం. ఈ రోజు కేవలం ఒక 10ల సంఖ్యలో పట్టుడు పోయినప్పుడు మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నట్టు మనం గమనించాలి. వాళ్ళందరూ ఇక్కడ వారిలో కలిసిపోయి భారతదేశ వాసులుగా వాళ్ళు సహజీవనం కావిస్తుంటే వాళ్ళని మనమే గమనించలేకపోతున్నామంటే అది మనం ఆలోచించాల్సిన విషయం. ఈ రోజు అనేక రాష్ట్రాలలో కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం గాని, గుజరాత్ గాని, ఢిల్లీలో రాష్ట్రంలో గాని ఈ బయటికెళ్లి వచ్చిన వ్యక్తుల పైన చర్యలు తీసుకునే విధంగా ఆ రాష్ట్రాలు వివరిస్తే ఇక్కడున్న మిగతా రాష్ట్రాలు ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నాయి, వాళ్ళు ఏ రకంగా చర్యలు తీసుకుంటారో మనం గమనించాలి. వాళ్ళు ఎవరు చర్యలు తీసుకుంటలేరు. ఉదాహరణకి వెస్ట్ బెంగాల్లోని మమతా బెనర్జీనే చూడొచ్చు. ఆ రోజు యూపీఏ ప్రభుత్వంలో 2004లోనే అంతమంది చొరబాటుదారులు ఉంటే ఈరోజు ఆ చొరబాటుదారులకు ఆశ్రయం ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే కేవలం వెస్ట్ బెంగాల్ రాష్ట్రం లాంటిదే. అటువంటి అనేక మంది రాష్ట్రాలలో స్లీపర్ సెల్స్ గా మిగతా రాష్ట్రాలలో పనిచేస్తున్న వ్యక్తులు మన భారతదేశంలో ఉండు. ఇక్కడున్న దేశంలో ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులు దొరకవు, ఓటర్ ఐడీలు దొరకవు, ఆధార్ కార్డులు దొరకవు. కానీ ఎంబటే చొరబాటుదారులుగా వచ్చిన వ్యక్తులకు మాత్రం ఎంబటే ఆధార్ కార్డులు దొరుకుతాయి, రేషన్ కార్డులు దొరుకుతాయి, మిగతా ఇక్కడున్న గుర్తింపు కార్డులు దొరుకుతాయి. ఎందుకు ఆ రకంగా ఇక్కడున్న స్లీపర్ సెల్ఫ్ రూపంలో ఒక మాఫియా వాళ్ళ కోసం పనిచేస్తుంది. వాళ్ళ కోసం పసిగట్టే ప్రయత్నంలో కూడా మనం అందరం ఉండాలి. ఈ రోజు భారతదేశంలో మనని మనం కాపాడుకోవాలంటే అటువంటి చొరబాటుదారులను గుర్తించి వాళ్ళని తరిమే ప్రయత్నంలో కూడా మన భాగస్వామ్యం ఎంతకైనా ఉండాలి. వాళ్ళను ఈరోజు రోహింగ్యా ముస్లింలు అంటున్నారు. వాళ్ళు ఎందుకు అంత క్రూరత్వం ఉంది అని చెప్పి మనం గమనిస్తే మహర్మార్ సోషల్ బైకాట్ చేసిండ్రు రోహింగ్యా ముస్లింలు. ఎందుకు వాళ్ళు చేసేటువంటి అకృత్యాలకు సోషల్ బైకాట్ చేసి అక్కడ మహర్మార్లో వాళ్ళు సోషల్ బైకాట్ ద్వారంగా వాళ్ళ దగ్గర వస్తువులు కొనొద్దు, వాళ్ళ దగ్గర ఎటువంటి వాళ్ళ ఆటోలు ఎక్కొద్దు అనే ప్రయత్నం వాళ్ళు అక్కడ చేసిండ్రు. అంటే బౌద్ధిజం పుచ్చుకున్న మయన్మార్ రాష్ట్రం వాళ్లే అటువంటి చర్యలు తీసుకుంటే ఇక్కడున్న వాళ్ళు రోహింగ్యాలంత క్రూరత్వం వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటువంటి చర్యలు చేస్తారో మనం అందరం గమనించాలి.
అటువంటి విషయాలు మనం గమనించి ముందు కూడా ఇటువంటి రోహింగ్యా వాళ్ళు ఉండి బంగ్లాదేశ్ వాళ్ళే ఇంతమంది ఉంటే పాకిస్తాన్ వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు భారతదేశంలో? ఇండియా నుంచి పాకిస్తాన్ పంపించిన వాళ్ళ సంఖ్య 1000 మందే ఉందని చెప్పి వాగవాడడం ద్వారా మనకు సంఖ్యలుంటే మిగతా రాష్ట్రాలలో ఎంతమంది పాకిస్తానీలు ఉండొచ్చు? వాళ్ళ యొక్క ద్వారా మనకు ఎంత రకంగా ముప్పు ఉండొచ్చు? ఈరోజు మనం పహల్గాం లాంటి సంఘటనలు చూస్తే దానికి కారణం వాళ్ళే. కానీ వాళ్ళకి ఇక్కడ ఉండడానికి ఆశ్రయం ఇస్తున్న వ్యక్తులు ఎవరు? వాళ్ళకి ఇక్కడ ఉండడానికి వాళ్ళకి ఆహారం సమకూర్చే వ్యక్తులు ఎవరు? ఈరోజు కాశ్మీర్ లో అటువంటి సంఘటన జరుగుతుంది అంటే ఎవరి వల్ల? వాళ్ళు వచ్చి ఇక్కడ స్థావరం ఇచ్చిన అంటే ఇక్కడ ఈ దేశంలో తిండి గాలి పీల్చి వాళ్ళ ద్వారానే ఇటువంటి సాధ్యమవుతున్నాయి. కాబట్టి గమనించాలి, మన దేశంలో పుట్టి మన దేశాన్ని వ్యతిరేకించే వాళ్ళను కూడా మనం గమనించాలి. వాళ్ళకంటే చాలా ఘోరమైన పరిస్థితిలో మనం ఉండే పరిస్థితి వస్తుంది. కాబట్టి అందరు గమనించాలి. ఈ యొక్క సవరణ బిల్లుకి కేంద్రం ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకి అందరూ మద్దతుగా నుంచి రానున్న రోజుల్లో అందరూ ఏకమత్వమై ఈ యొక్క చొరబాటులను పంపించే ప్రతి ఒక్క మనిషిని పంపించే విధంగా అందరు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై.